అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి హోలీ పౌర్ణమి. హోలీ పండగకి సంబంధించినటువంటి పురాణ కథ ఈ రకంగా ఉంది. మనకి కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు సంతానం. హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు సంహరించడం చేత హిరణ్యకశిపుడు విష్ణువు మీద కోపంతో విష్ణు భక్తులందరినీ వేధించు శ్రీ మహావిష్ణువుని పూజించకూడదు, ఆయన్ని ఒక శత్రువుగా చూడడం జరిగింది. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అవడం, విష్ణుమూర్తిని ధ్యానించడం, పూజించడం చేయడం, అతన్ని ఎలాగైనా మాన్పించే ప్రయత్నం చేసి ప్రహ్లాదుడు వినకపోవడం చేత అనేక విధాలుగా శిక్షించడానికి, ప్రాణాలు తీసి చంపివేయడానికి ప్రయత్నం చేశాను. కానీ హిరణ్యకశిపుడు వల్ల అది సాధ్యపడలేదు. అప్పుడు తన చెల్లెళ్ళైనటువంటి హోలికని పిలిచెను. ఈ హోలిక పెద్ద రాక్షసి. ఆమె భూమి మీద ఉన్నటువంటి అందరినీ హింసించడం, ఋషుల్ని మునుల్ని సంహరించడం వంటివి చేస్తూ ఉండేది. అటువంటి హోలికకి చాలా విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆమెని అగ్ని దహించలేనటువంటి వరం ఒకటి ఉన్నది. హోలికని ఒకరోజు పిలిచి, నిన్ను అగ్ని దహించదు కాబట్టి నా కుమారుడైన ప్రహ్లాదుడిని తీసుకుని అగ్ని ప్రవేశం చేయి, ప్రహ్లాదుడు దహించుకుపోతాడు, అప్పుడు నువ్వు అగ్నిలోంచి బయటకు రావచ్చు అని చెప్పగా అన్నగారి ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడిని ఎత్తుకుని అగ్నిహోత్రంలోకి ప్రవేశం చేశాను. ప్రహ్లాదుడు అగ్నిహోత్రంలోకి ప్రవేశించిన వెంటనే హోలిక ఒళ్ళో కూర్చున్నటువంటి ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు హోలికలో ఉన్నటువంటి ఆ అగ్నికి సంబంధించినటువంటి శక్తి మొత్తాన్ని తీసివేసి అది ప్రహ్లాదుల్లోకి ప్రవేశించేట్టుగా చేశాను. అప్పుడు హోలిక ఆ అగ్నిలో దహనం అయిపోయాను. ప్రహ్లాదుడికి ఏమీ కాకుండా బయటకు వచ్చింది. ఎప్పుడైతే హోలిక దహనం జరిగి హోలిక చనిపోయిందో అప్పుడు ప్రజలందరూ కూడా హోలికా దహన్, హోలీ పండగని హోలిక యొక్క దహనం జరిగిన సందర్భంగా, ప్రజలకి ఆ రాక్షస పీడ జరిగిన సందర్భంగా జరుపుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి రోజు, హోలీ పౌర్ణమి రోజు హోలీ పండగని జరుపుకోవడం, ఆ రోజు హోలికా దహనం వంటివి చేసి మిఠాయిలు వంటివి తినడం, అలాగే ఆ రోజు వసంతోత్సవాలు, హోలీ పండుగని రంగులతో చేసుకోవడం మన యొక్క సనాతన ధర్మంలో ఏర్పడినటువంటి వచ్చినటువంటి సాంప్రదాయం. అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.